నాకు థియేటర్ లో హెడ్ ఎక్ తెప్పించిన సినిమా ఇది. ఈ సినిమా డిజాస్టర్ అనే కంటే బిగ్గెస్ట్ స్కామ్ ఎవర్ సీన్ తెలుగు ఆడియన్స్ అని చెప్పొచ్చు. అది కాదు ఒకసారి వినండి. నెక్స్ట్ సినిమా యో గైస్, వెల్కమ్ టు బాంబే టాకీస్. సినిమా ఇండస్ట్రీలో రాడ్ మూవీస్ రావడం అనేది చాలా సహజం, కానీ కొన్ని రాడ్ రంబోలా మూవీస్ ఉంటాయి. ఇలాంటి మూవీస్ ప్రొడ్యూసర్స్ కానీ హీరోస్ కానీ ఒక నైట్ మేర్ లాంటిది. అంటే ఆ టైంలో ఆ హీరో ఉన్న సిచ్యువేషన్ లో ఇలాంటి మూవీస్ తీసుంటే ఆ హీరోస్ కెరీర్ లేకుండా పోయిండేది. మరి అలాంటి సిచ్యువేషన్స్ నుంచి కొంతమంది హీరోస్ తప్పించుకున్నారు. మరి అలాంటి లక్కీ హీరోస్ ఎవరో చూద్దాం. ముందుగా ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ఆఫెన్ అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్లీజ్ డూ హైప్. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది మహేష్ బాబు. మహేష్ బాబు ఆ టైంలో ఆల్రెడీ అనుకునే సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఆ సినిమాకు ఒక 30 కోట్ల నష్టం వచ్చింది. ఆ సినిమా తర్వాత వెంటనే ఆగడు సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఆ సినిమా ఒక 22 కోట్ల నష్టం వచ్చింది. సో ఆల్రెడీ హ్యూజ్ డిజాస్టర్స్ లో ఉన్న హీరోకి ఆ టైంలో చెప్పిన కథ ఏంటో తెలుసా? వినయ్ విధేయ రామ. వినయ్ విధేయ రామ, మహేష్ బాబు వాళ్ళిద్దరిని ఊహించుకుంటే అసలు డైజెస్ట్ కావట్లేదు కదా. అసలు ఆ సినిమాలో గుజరాత్ నుంచి బీహార్ 30 నిమిషాలు వెళ్ళిపోయి సీన్ ఒకటి చాలు సినిమా డిజాస్టర్ అవడానికి. బోయపాటి సినిమా డైరెక్షన్ లో మహేష్ బాబు, అది కూడా వినయ్ విధేయ రామ. ఈ సినిమా గాని వచ్చుంటే జనాలు పిచ్చెక్కి పోయే వాళ్ళు పైకి అట్లే అందుకే పెట్టలేదు. సో మహేష్ బాబు స్టోరీ వినగానే ముఖం మీద రిజెక్ట్ చేశాడంట. స్టోరీ ఏమాత్రం నచ్చలేదని మంచి పని చేశాడు, చాలా గుడ్ డెసిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే ఆ టైంలో ఆల్రెడీ 2 హ్యూజ్ డిజాస్టర్స్, 52 కోట్ల నష్టం వచ్చింది 2 మూవీస్ కలిపి. ఆ టైంలో వినయ్ విధేయరామ వచ్చుంటే ఆబ్వియస్లీ శ్రీమంతుడు వచ్చేది కాదు, దానికి డేట్స్ ఇవ్వగలిగేవాడు కాదు. శ్రీమంతుడు తర్వాత బ్రహ్మోత్సవం అండ్ స్పైడర్ 2 రాడ్లే. సో వినయ్ విధేయరామ, మహేష్ బాబు తీసుంటే వరుసగా 5 డిజాస్టర్ మూవీలు అయ్యేవి. ఆబ్వియస్లీ శ్రీమంతుడు మిస్ అయింది కాబట్టి కొట్టాల శివాత నెక్స్ట్ మూవీ భర్త నేను కూడా రాకుండా పోయిండొచ్చు. సో 5 మూవీస్ ఫ్లాప్స్ తర్వాత ఆబ్వియస్లీ మహేష్ బాబు కెరీర్ మీద ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉండేది. వినయ్ విధేయరామన్ రిజెక్ట్ చేసి శ్రీమంతుడికి వెళ్ళిపోయాడు మహేష్ బాబు. చాలా మంచి పని చేశాడు ఆ టైమ్స్ లో. నెక్స్ట్ మూవీ అనగనగా ఓ ధీరుడు. డిస్నీ ఫస్ట్ టైం కొలాబరేట్ అయిన ఇండియన్ సినిమా ఇది. రాఘవేంద్రరావు కొడుకు డైరెక్టర్ ప్రకాష్ కోవెలమూడి. ఈ సినిమాని ఫస్ట్ చెప్పింది ఎవరికో తెలుసా? జూనియర్ ఎన్టీఆర్ కి. ఆయన శక్తి సినిమా ఓకే చేసిన తర్వాత ఈ సబ్జెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయనకి సబ్జెక్ట్ నచ్చింది కూడా. కానీ ఆల్రెడీ శక్తి సినిమాకి డేట్స్ ఇచ్చేసాం, ఈ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేము అని చెప్పి ఈ సినిమా వద్దులుకున్నాడు ఎన్టీఆర్. అంటే ఎటు చూసినా గొయ్యే, అటు శక్తి సినిమా గొయ్యే, ఇది అనగనగా ఒక ధీరుడు కూడా గొయ్యే. సో ఈ సినిమాని పక్కన పెట్టి శక్తి సినిమాకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఆ శక్తి సినిమా అనేది ఎన్టీఆర్ కెరీర్ లోనే ఒక నైట్ మేర్ గా నిలిచిపోయింది. శక్తి మర్చిపోయారండి మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. హలో, ప్రొడ్యూసర్ అశ్విని దత్ అయితే ఒక 7 ఏళ్ళు ఇండస్ట్రీలోనే లేకుండా చేసింది, ఒక పెద్ద ప్రొడ్యూసర్ ని. అప్పటి నుంచి ప్రొడ్యూసర్ జాతకాలు నమ్మడం కూడా మొదలు పెట్టాడు. ఎన్టీఆర్ ఈ సినిమా రిజెక్ట్ చేసిన తర్వాత ఈ సినిమా రామ్ చరణ్ కి వెళ్ళింది. కానీ రామ్ చరణ్ ఆల్రెడీ మగధీర సినిమా తీస్తున్నాడు వారియర్ గెటప్ లో. సో ఈ సినిమాని ఆయన రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేసి ఆయన ఆరెంజ్ మూవీకి షిఫ్ట్ అయిపోయాడు, అది కూడా గొయ్యే. ఇక్కడ ఎన్టీఆర్ రామ్ చరణ్ సేమ్ ప్యాటర్న్ లో ఉన్నారు ఇద్దరు. ఒక గొయ్యని తప్పించుకుని ఇంకో గొయ్యలో పడుతున్నారు పోయి. సో వీళ్ళిద్దరు రిజెక్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ సిద్ధార్థ లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటికి రావాలని చూస్తున్నాడు. దానికి తగ్గట్టు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ వచ్చింది, కథ కూడా ఓకే అనేలా ఉంది. సో పుల్ ఆఫ్ చేస్తారు వీళ్ళని నమ్మకంతో అనగనగా ఉదయుడు యాక్సెప్ట్ చేశాడు. ఆ సినిమా తర్వాత మనం సిద్ధార్థని ఓన్లీ ఇంటర్వ్యూలో మాత్రమే చూస్తున్నాం. పడిపోయారు సార్, నెక్స్ట్ ఎప్పుడు సార్ అని మీరు అడిగితే నేను లైఫ్ లో ఎప్పుడు పడిపోలేదండి. నెక్స్ట్ మూవీ రాడ్ రంబోలా మూవీస్ అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ దేనికన్నా ఇవ్వమని నన్ను అడిగితే ఈ సినిమాకి ఇస్తాను, ఏజెంట్. ఈ ఏజెంట్ సినిమాకి భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండేటివి. ఈ సినిమా ఫస్ట్ షో ఎక్కడ పడుతుంది నేను తెలుసుకుంటే హైదరాబాద్ శ్రీరాములు థియేటర్ లో 5:30 AM పడుతుందని తెలుసుకున్నాను. వెంటనే ముందు రోజు నైట్ ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చి ఎర్లీ మార్నింగ్ ఈ సినిమాకి వెళ్ళాను అనమాట. అందులో థియేటర్ కి అఖిల్ వస్తున్నాడు. అఖిల్ జస్ట్ వెనకల రోనే మా రోకి వెనకల రో. సో హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ. ఇండియా మొత్తం మీద ఫస్ట్ షో పడుతున్న థియేటర్, వెనకల హీరో. ఆ ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. అందులో ఇంట్రడక్షన్ షాట్ అదిరిపోయింది. ఆ ఫైట్, అరుపులు థియేటర్ అంతా, కేకలు, బ్లాస్ట్ థియేటర్. ఆ తర్వాత ఆ ఇంట్రడక్షన్ మొత్తం కలని చెప్తాడు, హీరోకి వచ్చే కలని చెప్తాడు సినిమాలో. అంతే, ఎక్కడో తేడా కొడుతుంది సీనా అని డౌట్ వస్తుంది అక్కడే. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆ తర్వాత సినిమా ఉంది చూడు, రాడ్ రంబోలా. హీరో అయితే సగం సినిమాలో వెళ్ళిపోయాడు, ఆ రియాక్షన్ చూడలేక జనాల నుంచి. దీని తర్వాత నేను ఏమైపోతాను
అని ఒక ఫీలింగ్ కూడా ఉంది సార్. ఇలాంటి రాడ్ రంబోల మూవీని ఫస్ట్ చెప్పిన హీరో ఎవరంటే ప్రభాస్. తిన్నాను బాబాయ్. ప్రభాస్ సాహో సినిమా తర్వాత 2020లో ఈ స్టోరీ చెప్పారు, కానీ ప్రభాస్ బౌండ్ స్క్రిప్ట్ లేదని రిజెక్ట్ చేసి రాధేశ్యామ్కి వెళ్ళిపోయాడు. అంటే పోలేరమ్మ జాతరలో తప్పించుకున్న పొటేళ్లు నోకాలం జాతరలో నరికినట్టు ఇక్కడ మిస్ అయ్యి అక్కడ పడిపోయాడు. ఏజెంట్ సినిమా వరకు కూడా అఖిల్ మీద ఒక ఆశ ఉండేది జనాలకి, కానీ ఏజెంట్ సినిమాతో చచ్చిపోయిందని చెప్పొచ్చు ఆశ. అక్కినేని అబ్బాయిలను అయితే భయంకరంగా డిసప్పాయింట్ చేసిన సినిమా. ఈ లిస్ట్ మొత్తంలో ఒక హీరో ఉన్నాడు, ఆయన లక్కీ హీరో అనాలో లేదా మంచి డెసిషన్ తీసుకున్నాడు అని చెప్పాలో తెలీదు. చాలా రాడ్ మూవీస్ నుంచి బయటపడ్డాడు. లైగర్ సినిమా ఫస్ట్ ఈ హీరోకే చెప్పారు, నోటా సినిమా ఫస్ట్ ఈ హీరోకే చెప్పారు, ఆ మిస్టర్ సినిమా ఫస్ట్ ఈ హీరోకే చెప్పాడు. మూడింటిని రిజెక్ట్ చేశాడు అల్లు అర్జున్. 3 భయంకరమైన రాడ్ సినిమాలే ఒప్పుకో ఉంటే 3 బిగ్గెస్ట్ డిజాస్టర్స్ పడేవి అల్లు అర్జున్ కెరీర్ లో. అంటే ఇక్కడ యాక్టర్ స్క్రిప్ట్ సెలక్షన్ ఎంత బాగుందనేది అబ్జర్వ్ చేయాలి. అందుకే అల్లు అర్జున్ నుంచి కనీసం మినిమం సినిమా ఉంటది, ఎప్పుడు రాడ్ మూవీస్ రావు అల్లు అర్జున్ నుంచి. ఎందుకంటే సెలక్షన్ బాగుంటది, దానికి తగ్గట్టు ఆ సెలక్షన్ తగ్గట్టు బాగా కష్టపడతాడు హీరో. ప్లేయింగ్ వెరీ గుడ్ గేమ్ అల్లు అర్జున్. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ, ఈ మూవీ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, శక్తి. ఈ సినిమాకి ఇండస్ట్రీలో ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే ఎన్టీఆర్ అయితే ఆయన జీవితం మొత్తంలో ఈ సినిమాని మర్చిపోలేడు. అంతేకాకుండా అశ్విని దత్ లాంటి పెద్ద ప్రొడ్యూసర్ ని సినిమాలే తీయకుండా ఆపేసిన సినిమా శక్తి. అంటే భారీ లాసెస్, హ్యూజ్ లాసెస్ అనే వర్డ్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఇండస్ట్రీకి ఈ సినిమా. అప్పట్లోనే 30 నుంచి 40 కోట్ల నష్టం అంటే ఈ రోజుతో కంపేర్ చేస్తే అది ఒక 100 కోట్లకి ఈక్వల్. అంత పెద్ద నష్టాన్ని అప్పుడే తీసుకొచ్చింది ఆ సినిమా. ఇలాంటి సినిమాని ఫస్ట్ ఏ హీరోకి చెప్పారో తెలుసా? ప్రభాస్. మన మెహర్ నోలన్ ప్రభాస్కి వెళ్ళి శక్తి సినిమా స్టోరీ చెప్పాడు అండ్ బిల్లా సినిమా స్టోరీ చెప్పాడు, కానీ ప్రభాస్ బిల్లా స్టోరీని సెలెక్ట్ చేసుకున్నాడు. శక్తిని రిజెక్ట్ చేసి మంచి పని చేశాడు. ఎందుకంటే శక్తిని ప్రభాస్ యాక్సెప్ట్ చేస్తుంటే ఈ రోజు ప్రభాస్ ఏ ప్లేస్ లో ఉన్నాడో ఆ ప్లేస్ లో ఖచ్చితంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే ఆ టైమ్స్ లో ఆల్రెడీ ప్రభాస్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. అలాంటి టైంలో ఇలాంటి భారీ డిజాస్టర్, ఇంత లాసెస్ తెచ్చుకునే మూవీస్ చేస్తుంటే సస్టైన్ అవ్వగలిగేవాడు కాదు. కానీ ఎన్టీఆర్ ఆల్రెడీ బ్లాక్ బాస్టర్లు ఇచ్చున్నాడు, కొంచెం మాస్ ఫాలోయింగ్ ఆల్రెడీ సంపాదించుకున్నాడు. సో ఇంత పెద్ద డిజాస్టర్ పడినా మళ్ళీ సస్టైన్ అవ్వగలిగాడు. సో ప్రభాస్ ఆ సినిమాని రిజెక్ట్ చేసి బిల్లాకి వెళ్ళి మంచి పని చేశాడు. బిల్లా సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ప్రభాస్ కెరీర్ కి హెల్ప్ చేసిన సినిమా అని చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ ఒక మంచి స్టైలిష్ లుక్ లో చూపించిన సినిమా. అందులో సినిమాలో కొన్ని సీన్స్ కానీ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ చాలా బాగుంటాయి. ఒక హాలీవుడ్ హీరోని చూసినట్టు ఉంటది ఆ సినిమాలో ప్రభాస్ మనం చూస్తున్నప్పుడు. ఫైనల్లీ ప్రభాస్ ఆల్సో టేకెన్ గుడ్ డెసిషన్ బై రిజెక్టింగ్ శక్తి. నెక్స్ట్ మూవీ వీరా. నాకు థియేటర్ లో హెడ్ ఎక్ తెప్పించిన సినిమా ఇది. ఇలాంటి సినిమాని ఫస్ట్ చెప్పింది ఎవరికో తెలుసా? బాలకృష్ణకి. ఈ సినిమా బాలకృష్ణ వినడం, ఈ సినిమాని ఓకే చేయడం, ఇంకా ఈ సినిమా తీయబోతున్నాము అనంగా ఈ సినిమా అయిపోయింది. ఈ సినిమాకి భీష్మ అనే టైటిల్ పెట్టి షూటింగ్ స్టార్ట్ చేయబోయారు ఆ రోజుల్లో. కానీ బాలకృష్ణ ఫ్యాన్స్ నుంచి, బాలకృష్ణ క్లోజ్ సర్కిల్ నుంచి, బాలకృష్ణ రిలేటివ్స్ నుంచి డైరెక్టర్ కి ఎక్స్ట్రీమ్ ప్రెజర్ వచ్చేసింది. ఎందుకంటే బాలకృష్ణ ఆల్రెడీ ఫ్లాప్స్ లో ఉన్నాడు ఆ టైంలో. నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టాలి, ఈ సినిమా ఖచ్చితంగా బాగా రావాలని చెప్పి డైరెక్టర్ మీద ఎక్కువ ప్రెజర్ పెట్టేశారు అందరూ కలిసి. యాక్షన్ సీన్స్ మీద ఫోకస్ చేయి, ఎలివేషన్స్ మీద బాగా చూసుకో, స్టోరీ బాగుండాలి, ఈసారి మిస్ కాకూడదు. సో ఇవన్నీ విని డైరెక్టర్ రమేష్ వర్మ భయపడిపోయాడు, పానిక్ అయిపోయాడు. ఇలాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోని నేను హ్యాండిల్ చేయలేనేమో అని చెప్పి రమేష్ వర్మ డ్రాప్ అయిపోయాడు సబ్జెక్ట్ నుంచి. అది జరిగిన చాలా రోజులకి స్టోరీలో మార్పులు చేసి మళ్ళీ అది రవితేజకి చెప్పడం, రవితేజ ఓకే చెప్పడం. సో ఆ సినిమా అలా ఫామ్ అప్ అయింది. నెక్స్ట్ సినిమా తెలుగు ఆడియన్స్ మొత్తాన్ని మోసం చేసిన సినిమా. మోసం చేసేవారో మురుగా అని చెప్పి మహేష్ బాబు ఆడియన్స్ బాగా బాధ పెట్టిన సినిమా స్పైడర్. మహేష్ బాబు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఏజెంట్, థ్రిల్లర్ బ్లాక్ డ్రాప్, మురుగదాస్ డైరెక్టర్ అండ్ ఎస్జే సూర్య విలను. ఎస్జే సూర్య అయితే ఈ సినిమా కోసం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డైరెక్టర్ ఛాన్స్ వదిలేసుకుని అది పనిగా ఈ సినిమాకి వచ్చాడు. సినిమాకి అయితే మామూలు హైప్ లేదు. ఎవ్రీ వన్ వాజ్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ మూవీ. అందులో గ్లిమ్స్, ఆ గ్లిమ్స్ అయితే మామూలు మోసం కాదు, దారుణమైన మోసం చేసిన గ్లిమ్స్. ఆ గ్లిమ్స్ చూసి సినిమాలో ట్రాన్స్ఫార్మర్ రేంజ్ లో ఉంటాయేమో అంత ఫామ్ అప్లు, ఆ స్పై గ్యాడ్జెట్స్ అవి ఇవి అని అనుకున్నాం. ఈ సినిమా డిజాస్టర్ అనే కంటే బిగ్గెస్ట్ స్కామ్ ఎవర్ సీన్ తెలుగు ఆడియన్స్ అని చెప్పొచ్చు. ఒకసారి వినండి. ఇలాంటి స్కామ్ ని ఫస్ట్ తీసుకెళ్లి చెప్పింది ఎన్టీఆర్ కి. ఎన్టీఆర్ కథ విని ఈ సినిమా తనకంటే మహేష్ బాబుకు బాగా సెట్ అవుతుంది అనుకుని మహేష్ బాబుకి సజెస్ట్ చేశాడు. ఫైనల్ గా ఎన్టీఆర్ మహేష్ బాబుకి అన్న అంటూనే బానే. ఇప్పటిదాకా చెప్పిన సినిమాలంతా పెద్ద పెద్ద సినిమాలు, అంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలు, భారీ నష్టాలను తీసుకొచ్చిన సినిమాలు. ఇవి కాకుండా ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమా ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయిందో కూడా ఎవరికి తెలీదు. ఈ సినిమాని ఫస్ట్ చెప్పింది నాగార్జునకి. కానీ నాగార్జున ఈ సినిమా నాకంటే రవితేజకు బాగా సెట్ అవుతుంది అని చెప్పి రవితేజని సజెస్ట్ చేశాడు. బలి చేశాడు రవితేజని. ఇలా ఫ్లాప్స్ నుంచి తప్పించుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. సో అలా మిగిలిపోయిన హీరోస్ ని పార్ట్ 2 లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్లీజ్ డూ హైప్. వచ్చే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.